ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ప్రేక్షక మాసందరికి కూడా స్వాగతం. వారపదాలు కార్యక్రమాల్లో ఎప్పుడో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు 23 ఆగస్టు 2026 ఆదివారం నుండి 29 ఆగస్టు శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారమంతా కూడా కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో రవి బుధ కేతువులు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, ఇక చంద్రుడు మకర కుంభ మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వారమంతా కూడా వృశ్చిక రాశి వారికి ఉద్యోగం పురోగతికి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. మీరు చేపట్టేటువంటి పనులను పూర్తి చేయడానికి పట్టుదలగా ముందుకు సాగండి. ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా ఉన్నది. విదేశీ లేదా దూర ప్రాంత వ్యాపారాల్లో కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధనపరంగా ఈ వారమంతా కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలు కూడా వసూలయ్యే సూచనలు ఉన్నాయి. అయితే రాహుగ్రహం యొక్క ప్రభావం వల్ల అనూహ్యమైనటువంటి ఖర్చులు రావచ్చు. ఊహించని పెట్టుబడులు చేయకుండా డబ్బు విషయంలో పత్రాలు పరిశీలించి నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో మంచి మార్పులు రావచ్చు. అయితే గత విషయాలను పదే పదే గుర్తు చేసుకొని అపార్థాలు మాత్రము పెంచుకోరాదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉన్నది. పెద్దల ద్వారా లేదా పరిచయస్తుల ద్వారా సంబంధాలు రావచ్చు. వివాహితులు జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. ఇంట్లో శుభకార్యం లేదా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. అయితే మీ మాటల్లో పట్టుదల ఎక్కువ కాకుండా చూసుకోండి. ఓర్పును, సమన్వయం ఈ వారమంతా కూడా మీకు చాలా అవసరం. ఆరోగ్య విషయంలో సాధారణంగానే ఉంటుంది, కానీ పని ఒత్తిడి, నిద్రలేమి, అలసటలో నిర్లక్ష్యం మాత్రం చేయరాదు. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా వరకు అవసరం. వృశ్చిక రాశి వారందరూ కూడా మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అదేవిధంగా ఆ యొక్క అభయాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం చాలా శుభదాయకం. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయండి. అలాగే మంగళవారం రోజున ఎర్రటి కందులు, అదేవిధంగా బెల్లాన్ని దానంగా ఇవ్వడం శుభదాయకం. సోమవారం రోజున శివాలయంలో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కూడా జపించడం చాలా శుభదాయకం. మొత్తం మీద చూస్తే వృశ్చిక రాశి వారికి వారమంతా కూడా ఉద్యోగ వ్యాపారంలో ధనం మరియు వివాహ విషయాల్లో మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అనూహ్యమైనటువంటి ఖర్చులు, తొందరపాటు నిర్ణయాలు, మాట పట్టింపులకు దూరంగా ఉంటే ఈ వారమంతా కూడా మంచి ఫలితాలను మీరు పొందవచ్చు. శుభం భూయాత్.
సర్వే జనా సుఖినో భవంతు.